వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా వరదలు వీడటం లేదు. గోదావరి జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎర్రకాలువ ఉధృతికి బోడవరంలో 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా లింగారావుగూడెం దగ్గర తమిళేరుకు గండిపడటంతో పంట పొలాలు నీట మునిగాయి. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు ఉగ్ర రూపం దాల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ఎర్రకాల్వ ఉధృతంగా పొంగుతోంది. ఎగువన ఎర్రకాలువ గేట్లు ఎత్తివేయడంతో 15,000 క్యూసెక్కుల నీరు కిందికి వస్తోంది. నిడదవోలు మండలం కంసాలి వద్ద గండి కొట్టేయడంతో 3,500 ఎకరాల పంట ముంపుకు గురైంది. ముంపు మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ మాగంటి మురళీమోహన్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సందర్శించారు. అనంతపల్లి వద్ద ఎర్రకాలువ ఉధృతికి చోడవరంలోకి వరద నీరు ప్రవేశించింది. గ్రామంలో 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దువ్వ వద్ద వెంకయ్య వయ్యేరు మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు పోటెత్తడంతో వయ్యేరు 2 వైపులా ఉన్న నివాసిత గృహాలు నీట మునిగాయి. కొన్నిళ్లకైతే పైకప్పులు కూడా కనిపించలేదు. రహదారులు జలమయమయ్యాయి. ఎగువన వరద తగ్గుతున్నా ఆ నీరంతా దిగువకి రావడంతో వరద పోటెత్తుతోంది. మురుగు కాలువలు లేకపోవడంతో తమ ఇళ్లు మునిగిపోతున్నాయని నాయకులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితులంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పరివాహక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పానిగుపుంతలోని వైఎస్ఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఈ కాలనీలో సుమారు 1000 గడపలున్నాయి. మోకాల్లోతు నీటిలో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏలూరులో ఉన్న 2వ కాజ్వేపై నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. యానాం, గౌతమి గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. వరద నీటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు పడవల్లో వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని పలు లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయినవిల్లి లంక కాజ్వే పైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో లంక గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యనమదుర్రు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో యనమదుర్రు పక్కనే ఉన్న అరుంధతిపేటలోకి వరద నీరు చేరింది. నడుములోతు నీరు చేరడంతో స్థానికులు మూటాముల్లే సర్దుకుని శ్మశానంలో తలదాచుకున్నారు. ఇళ్లన్నీ నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా లింగారావుగూడెం దగ్గర తమ్మిలేరుకు గండిపడింది. దీంతో 600 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 16.7 అడుగులకు చేరింది. 14,34,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న దగ్గర నీరు చేరింది. త్రివేణి క్యాంపు కార్యాలయం నీట మునిగింది. స్పిల్వే పనుల దగ్గరకు నీరు చేరకుండా గట్టు వేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరదల వివరాలు తెలుసుకున్నారు. ఏ ఊళ్ళోనూ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టంపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సీఎం సూచించారు.